నమో వెంకటేశాయ. కార్పణ్య దోష నివారక, ధర్మ సమ్మోహ నివర్తక, గోవింద గోవింద. పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో నాద నీరాజన వేదిక మీద అత్యంత పావనమైనటువంటి శ్రీవారి నవరాత్ర బ్రహ్మోత్సవ కాలంలో మనమందరం శ్రీ గీతామృతాన్ని అధ్యయనం చేసే పవిత్రమైన కార్యక్రమానికి ఇక్కడ సమావేశమై ఉన్నాం. అందరం ముందుగా ఆచార్యులతో కలిసి గురు ప్రార్థనాపూర్వకంగా సత్సంకల్పం చేసుకుందాం. మనమందరం కూడా వారితో కలిసి ఆ అక్షరాలను పదాలను పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సదంజనగిరీశాయ వృషాద్రిపతయే నమః. మేరుపుత్రగిరీశాయ సరస్వామి తటీజుషే. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః. పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. మనం అర్జునుడి యొక్క విషాదాన్ని చివరిదాకా చూస్తూ వస్తున్నాం. అర్జునుడు తన విషాదాన్ని తొలగించుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్మను శిష్యుడిగా శరణు వేడేటువంటి అద్భుత సన్నివేశాన్ని వివరించుకోవటం నిన్న ప్రారంభించాం. ఆ శ్లోకాన్ని కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని మనం నిన్నటి రోజున ప్రారంభంలో సామాన్యంగా తెలుసుకున్నాం.
కొంత చర్చను కూడా చేసుకున్నాం. ఈ శ్లోకంలో అర్జునుడు కేవలం తన యొక్క యుద్ధ సందేహాన్ని మాత్రమే బయటకు తెలియపరచటం లేదు. సాధారణ మానవుడిగా తన జీవిత లక్ష్యాన్ని అందుకునేందుకు ఏం చేయాలి అనే సందేహాన్ని కూడా బయటకు ఉంచుతున్నాడు. ఆ విషయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మను, జగద్గురువును శిష్యుడిగా శరణు పొందుతున్నాడు. ఇంతకుముందు కృపయా పరయావిష్ట విషీదన్నిదమబ్రవీత్ దగ్గరే మనం అర్జునుడికి స్వజనం మీద కృప లేదా దయ అనేది ఒకసారి అనుకున్నాం. ఆ విషయాన్ని పరమాత్మ అంతగా ఒప్పుకోలేదు అని కూడా అనుకున్నాం. ఇది దయ కాదు, నీ యొక్క హృదయ దౌర్బల్యమే అని పరమాత్మ చెప్పటం మనం విన్నాం. అర్జునుడు కృప అని ఎందుకు మొదలుపెట్టాడు? ఇప్పుడు కొత్తగా కార్పణ్య దోషోపహత స్వభావ అని ఎందుకు చెప్తున్నాడు అనే ఈ రెండు విషయాలను పరిశీలించినట్లయితే అర్జునుడి యొక్క స్వభావం ఏమిటి, అర్జునుడి యొక్క విద్యా వ్యాసంగం ఎంత మేరకు ఉన్నది ఇత్యాది విషయాలు మనకు కొంతగా బోధపడతాయి. ఏ మానవుడైనా సరే, ఏ జీవి అయినా సరే తన జీవిత లక్ష్యాన్ని సాధించుకోవాలి. తన జీవిత లక్ష్యం ఏమిటి అనే విషయాన్ని విద్య ద్వారా తెలుసుకోవాలి. ప్రతి మానవుడి యొక్క జీవిత లక్ష్యం ఏమిటంటే ఆత్మజ్ఞానాన్ని పొందటం, పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవటం. ఇది ప్రతి మానవుడి యొక్క జీవిత లక్ష్యం. ఈ జీవిత లక్ష్యాన్ని అర్జునుడు బాగా తెలుసుకున్నాడు. శాస్త్రాధ్యయనాల వలన, ఉపనిషత్తుల అధ్యయనాల వలన, నారదాది మహర్షుల యొక్క సాంగత్యం వలన ఈ విషయాన్ని అర్జునుడు బాగా తెలుసుకున్నాడు. తెలుసుకున్నటువంటి అర్జునుడు ఆ జీవిత లక్ష్యాన్ని సాధించటానికి ఏ ఏ ఉపాయాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా అనేక మంది మహర్షులతో చర్చించుకుని ఉన్నాడు. వారు కొన్ని ఉపాయాలను చెప్పారు. చర్చలలో కొన్ని ఉపాయాలను చెప్పారు. ఆ ఉపాయాలలో కొన్ని తన యందు ఉన్నాయా లేవా అనే సందేహం అర్జునుడికి ఉంది. ఉన్నట్లుగా ఒక్క క్షణం తోచింది. తోచినందువలన ఆ మొదటి ఉపాయాన్ని పరమాత్మ ముందు ఉంచాడు. నేను మానవుడి యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించే క్రమంలో అడుగులు వేస్తున్నాను అని తెలియజెబుదాము అని ప్రయత్నం చేశాడు. ఏమిటి ఆ ఉపాయాలు అంటే ఆత్మ గుణాలు అనే పేరుతో 8 గుణాలు ఉన్నాయి. ఆ గుణాలు ఉపాయాలు. ఆ ఉపాయాలు గనక ఉన్నట్లయితే, ఆ గుణాలు ఆత్మగుణాలు గనక ఉన్నట్లయితే మానవుడు తన జీవిత లక్ష్యాన్ని సాధించటానికి అడుగులు వేస్తున్నట్లే అని కొంతమంది మహర్షులు చెప్తూ వస్తున్నారు. అవి సర్వభూతేషు దయ, అట్లాగే క్షాంతి, అనసూయ, శుచి, అనాయాస, మాంగల్యం, అకార్పణ్యం, అస్పృహ అని 8 గుణాలు. ఒకటి, మొదటిది సర్వభూతేషు దయ, సర్వభూతములయందు దయతో ఉండటం. అట్లాగే క్షాంతి, శీతోష్ణాదులను, చలిని, వేడిని, సుఖాన్ని, దుఃఖాన్ని తట్టుకోగలిగిన శక్తిని కలిగి ఉండటం. అట్లాగే అనసూయ, ఎవరి మీద అసూయ లేకుండా ఉండటం. శుచి, మానసికంగాను శారీరకంగాను శుచిగా ఉండటం, పవిత్రంగా ఉండటం, పరిశుభ్రంగా ఉండటం. అనాయాస, ఏ విషయం మీద ఆయాసం, క్లేశం లేకుండా ఉండటం. మాంగల్యం, మంగళమయంగా ఉండటం, అపవిత్రమైనటువంటి ఆలోచనలను చేయకపోవటం. అట్లాగే అకార్పణ్యం, దీనత్వం లేకపోవటం. ఇది ప్రధానం. అకార్పణ్యం, అస్పృహ, ఏ విషయం మీద ఆశ లేకపోవటం. ఇవి ఆత్మగుణాలు. వీటిల్లో సర్వభూతేషు దయ ఉంది అని చెప్పటం కోసం స్వజనం మీద నాకు దయ ఉన్నది, అందువలన వారిని నేను యుద్ధంలో సంహరించను అని చెప్పుకున్నాడు అర్జునుడు. అయితే పరమాత్మ ఆ విషయాన్ని ఒప్పుకోలేదు. నీకు ఒకవేళ ఉన్నది అంటే స్వజనం మీద కాస్తో కూస్తో ప్రేమ ఉండవచ్చు, దయ ఉండవచ్చు, కానీ సర్వభూతాలయందు సమానమైన దయ ఉన్నదా
అంటే లేదు అనే నేను చెప్తాను, ఎందుకంటే నేను హృషికేశుణ్ణి, నీ మనసులో ఉన్నవాణ్ణి నాకు తెలుసు. పోనీ సర్వభూతముల యందు నాకు సమానమైన దయ ఉన్నది నువ్వు చెప్పగలవా అంటే నువ్వు చెప్పలేవు, నీకా నిర్ణయం లేదు. కాబట్టి ఈ కృప అనే మొదటి అంశాన్ని వదిలిపెట్టేయి అని పరమాత్మ సూచించాడు క్షుద్రం హృదయ దౌర్బల్యం అనే మాటతో. ఆ విషయాన్ని ఆలోచించుకున్నటువంటి అర్జునుడికి ఆత్మగుణాల్లో మొదటి ఆత్మగుణమే నా యందు లేదు, ఇంకా అన్నీ ఉన్నాయి అని పరమాత్మ ముందు చెప్పుకోవటంలో అర్థమే లేదు, కాబట్టి నాకు ఆత్మగుణాలు లేవు అని ఒప్పుకుంటే ఆయన నన్ను శిష్యుడిగా స్వీకరించి ఆ ఆత్మగుణాలని పెంచుకునే విధానాలను చెప్తాడు. అప్పుడు నేను దాన్ని పెంచుకుని జీవిత లక్ష్యాన్ని సాధించుకోవచ్చు అని అనుకున్నాడు. అనుకుని ఏం చేస్తున్నాడు? అకార్పణ్యం నాయందు లేదు, దీనభావం ఉండకపోవటం అని అనుకున్నాం కదా. అకార్పణ్యం అంటే నాయందు అది లేదు, నేను కార్పణ్య దోషోపహత స్వభావ. కార్పణ్యం అనే దోషంతో నా యొక్క స్వభావం, సహజ సిద్ధమైన స్వభావం మరుగున పడిపోయి ఉన్నది. అది ఇంకా చెప్పాలంటే దెబ్బతిని ఉంది. మరుగున పడిపోవటం కంటే నా యొక్క సహజ సిద్ధమైనటువంటి ప్రతాపం కానీ, పరాక్రమం కానీ, తేజస్సు, విద్య లాంటి స్వభావాలన్నీ దెబ్బతిని ఉన్నాయి. దానికి కారణం కార్పణ్యం. కార్పణ్యం అంటే ఏంటి? దీనత్వం. దీనత్వం అంటే ఏమిటి అంటే తన స్వరూపాన్ని తెలుసుకోలేకపోవటం. దీనుడు అని ఒక మనుషుణ్ణి ఎప్పుడు అంటాం మనం అంటే దేన్నైనా కోల్పోయినప్పుడు. ఒక వస్తువుని కోల్పోతే అతను దీనుడయ్యాడు అంటాం. ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి పరమాత్మను లేదా మన స్వస్వరూపాన్ని మనం తెలుసుకోకపోతే కోల్పోయినట్లా కాదా? కోల్పోయినట్లు కాబట్టి అంటే తనను తాను కోల్పోయాడు, పరమాత్మను కోల్పోయాడు కాబట్టి వీడు దీనుడు. మొదలుపెట్టింది ఒక రకంగా మొదలుపెట్టినట్లుగాను సమాప్తి మరొక రకంగాను ఉన్నట్టు తోస్తోందా? మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకుందాం. దీనుడు అంటే ఏమిటి? దీనుడు అంటే ఎవరు అంటే ఏదైనా కోల్పోయినవాడు. మరి కోల్పోవటం అంటే ఏమిటి అంటే అది పోగొట్టుకోవటం, ఉన్నా సరే తెలుసుకోకపోవటం. మన దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు పెట్టుకునే బయలుదేరాం బజారుకి, ఏదో కొందామని మొదలు పెట్టాం. 10 రూపాయలు ఉన్న సంగతి మర్చిపోయాం. 10 రూపాయలు ఉన్న సంగతి మర్చిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? వాడిని అప్పు పెట్టమని అడుగుతామా లేదా? లేదా పక్కన ఎవరైనా పరిచయం ఉంటే వాళ్ళను 10 రూపాయలు అప్పు ఇమ్మనో లేదా దానం చేయమనో అడగవలసిందేనా కదా? ఏదో ఒక రకమైన దీనత్వం ఆ సందర్భంలో వస్తుందా రాదా? లేదా కనీసం ఇంత దీనత్వమైనా వస్తుంది. బేరం చేసిన వస్తువుని మధ్యలో వదులుకుని బయటికి రావలసైనా వస్తుంది. అంటే 10 రూపాయలు ఉన్నాయి అనే ధైర్యంతో బయలుదేరిన వ్యక్తి ఏదో ఒకదాన్ని కోల్పోయే రావాలి. అంటే ఇక్కడ కేవలం 10 రూపాయలు ఉన్నాయి లేవు అనే విషయమే కాదు, 10 రూపాయలు ఉన్నాయి అనే సంగతి తెలుసా తెలియదా, గుర్తుందా లేదా. అట్లాగే ఆత్మస్వరూపం లేదా మన మనస్సులోనే దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ ఉన్నట్టు మనకు తెలుసా తెలియదా. తెలిసిన వారందరూ ఒక పక్కకు వెళ్ళిపోదాం, తెలియని వారందరం ఒక పక్కకు వద్దాం. తాసు ఎటువైపుకు ఎక్కువ మొగ్గుతుంది అనే సంగతి చెప్పక్కర్లేదు. కాబట్టి మనమందరం కోల్పోయినట్లు. లేదా అర్జునుడు ఆ విషయాన్ని కోల్పోయాను అని తెలుసుకున్నాడు. తెలుసుకుని నేను దీనుణ్ణి, నేను కృపణుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. కేవలం తన మనసులో ఉండే భావనను భావనగా మాత్రమే చెప్పటం లేదు, ఉపనిషద్వాక్యపూర్వకంగా కూడా చెప్తున్నాడు. యోవా ఏతదక్షరం గార్గి అవిదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి సకృపణః అని అంటోంది బృహదారణ్యకోపనిషత్తు. ఆ అక్షరమైనటువంటి పరమాత్మను తెలుసుకోకుండా గనక ఈ లోకం నుంచి వెళ్ళిపోతే వాడి పేరు దీనుడు. వాడు దీనుడు ఎందుకంటే మానవుడి యొక్క జీవిత లక్ష్యాన్ని వాడు సాధించలేకపోయాడు, స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడు, పరమాత్మ జ్ఞానాన్ని పొందలేకపోయాడు, కాబట్టి కోల్పోయాడు కాబట్టి వాడు దీనుడు. కాబట్టి అలాంటి కార్పణ్యం దీనత్వం నాయందు ఉంది. దాని వలన నా యొక్క స్వభావ సిద్ధమైనటువంటి గుణాలన్నీ దెబ్బతినిపోయి ఉన్నాయి. కార్పణ్య దోషోపహత స్వభావ. నాకు విద్యలు కూడా సరిగ్గా గుర్తు రావటం లేదు. ధర్మ సమ్మూఢచేత, నాకు ధర్మం మీద సందేహం వచ్చేసింది,
మోహం వచ్చేసింది. ఇది ధర్మమా అది ధర్మమా అనే మోహం వచ్చింది. ఏమిటా మోహం అంటే, పరమాత్మ ఈ సృష్టి చేసినప్పుడు, ఈ సృష్టి యొక్క మొదట్లో సృష్టి నిలవటానికి కావలసినటువంటి కొన్ని వ్యవస్థలను చేసి పెట్టాడు. ఏమిటా వ్యవస్థ అంటే, సృష్టిని నిలబెట్టాలి, సృష్టిని నిలబెట్టి ఉంచాలి. ఆ నిలబెట్టి ఉంచటానికి ఒక వ్యవస్థ కావాలి అని ఆలోచించి ధర్మం అనే ఒకదాన్ని ఈ సృష్టిలో ప్రవేశపెట్టాడు. ఈ ధర్మం యొక్క లక్షణం ఏంటి అంటే, ధారణాత్ ధర్మ ఉచ్యతే. ఈ సృష్టిని నిలబెట్టి ఉంచుతుంది, మానవుడి యొక్క జీవితాన్ని నిలబెట్టి ఉంచుతుంది. కాబట్టి ఇది ధర్మం. ఈ ధర్మాన్ని 2 భాగాలు చేశాడు. ఒకటి మానవుడి యొక్క జీవితాన్ని సాధారణంగా నిలబెట్టి ఉంచే ధర్మం, మరొకటి మానవుడి యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించే ధర్మం. మానవుడి యొక్క జీవితాన్ని నిలబెట్టి ఉంచే ధర్మానికి ప్రవృత్తి ధర్మం అని పేరు పెట్టాడు. మానవుడి యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించే ధర్మానికి నివృత్తి ధర్మం అని పేరు పెట్టాడు. పరమాత్మ పేరు పెట్టాడా, మహర్షులు పేరు పెట్టారా, మొత్తం మీద ఈ పేర్లు ఉన్నాయి. ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం. అంటే మానవుడి యొక్క జీవితాన్ని సరిగ్గా ఉంచుకోవటానికి, చక్కగా సాగించుకోవడానికి ఉపయోగపడేది ఒక ధర్మం, మానవుడి యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు ఉపయోగపడేది మరి ఒక ధర్మం. ఈ 2 ధర్మాలను వేరువేరు మహర్షులకు ఉపదేశం చేసి పెట్టాడు. ప్రవృత్తి ధర్మాన్ని మరీచ్యాది ప్రజాపతులకు ఉపదేశం చేసి పెట్టాడు. ప్రవృత్తి ధర్మం, మానవులు ఎలా ఉండాలి, కుటుంబ వ్యవస్థ ఎంత చక్కగా ఉండాలి, పుత్రపౌత్రాది పరంపర ఎంత బాగా ఉండాలి, లోకంలో సంపదలను ఎలా ధార్మికంగా సంపాదించుకోవాలి అనే విషయాలని మనకందరికీ తెలియజేయటం కోసం మరీచ్యాది ప్రజాపతులను అక్కడ ప్రవేశపెట్టాడు. వారికి ఆ ప్రవృత్తి ధర్మాన్ని ఉపదేశం చేశాడు. మరీచి, కొంత కశ్యప, ఇలాంటి కొంతమంది ప్రజాపతులు ఉన్నారు, వారికి చెప్పాడు. ఈ నివృత్తి ధర్మాన్ని కొంతమంది మహానుభావులకు చెప్పాడు. వాళ్ళ పేర్లు వింటేనే మన జన్మలు తరించేటువంటి పేర్లవి. సనక, సనందన, సనాతన, సనత్ సుజాత, సనత్ కుమార అని సనకాది మహర్షులు ఉన్నారు. మహర్షులు అని పేరు కంటున్నాం. వారు బ్రహ్మ మానస పుత్రులు. చూడటానికి చిన్న పిల్లల్లా ఉంటారట, కౌపీనం మాత్రమే ధరించి ఉంటారట. వారిని చూడటం అనేది దాదాపు అసంభవమట. అటువంటి మహాసిద్ధులు. నివృత్తి ధర్మం ఎలా ఉండాలి, మానవుడు తన జీవిత లక్ష్యాన్ని ఎలా అందుకోవాలి అని సూచించటానికి, చూపించటానికి, ఉపదేశం చేయటానికి, మానవులకు సహాయం చేయటానికి ప్రతీకగా వారిని పెట్టాడు. మానవుల్లో ఎవరైనా సరే జాగ్రత్తగా గనక ప్రయత్నం చేస్తూ ఉంటే వీరు 5 వచ్చేస్తారు ఆ సమయానికి, అక్కడికి వచ్చేసి సహాయం చేసి పైకి తీసుకువెళ్ళిపోతారు. అటువంటి మహానుభావులు వాళ్ళు. ఆ సనకాది మహర్షులకు లేదా బ్రహ్మమానస పుత్రులకు నివృత్తి ధర్మాన్ని ఉపదేశం చేసి పెట్టాడు. అర్జునుడికి ఈ ప్రవృత్తి ధర్మం గురించి కొంత తెలుసు, నివృత్తి ధర్మం గురించి కొంత తెలుసు. ప్రవృత్తి ధర్మం అంటే ఇప్పుడు అర్జునుడి ముందున్న ప్రవృత్తి ధర్మం యుద్ధం. యుద్ధం అనేది స్వధర్మం. ఈ లోకాన్ని చక్కగా ఉంచటానికి, ఈ లోకంలో ధర్మ వ్యవస్థ చక్కగా నిలబడటానికి కారణమైంది ప్రస్తుతం యుద్ధం. యుద్ధానికి ధర్మ వ్యవస్థకి సంబంధం ఏమిటి అనే సంగతి మనం తర్వాత మాట్లాడుకుందాం ఒక రోజున. యుద్ధం ఆ ధర్మ వ్యవస్థకి ఉపయోగించేటువంటి ధర్మం ప్రవృత్తి ధర్మం. అర్జునుడే ఉపపాదన చేస్తున్నటువంటి భైక్ష్యం, వదిలిపెట్టుకుని అడవుల్లోకి వెళ్ళిపోతాను అనేది నివృత్తి ధర్మం. ఇప్పుడు నేను ప్రవృత్తి ధర్మాన్ని అనుసరించాలా లేదా నివృత్తి ధర్మాన్ని అనుసరించాలా అనే సందేహం అర్జునుడికి తీరటం లేదు. అందుకని ఏమంటున్నాడు, ధర్మ సమ్మూఢ చేతా, ధర్మం విషయంలో దేన్ని పట్టుకోవాలి అని నాకు తెలియటం లేదు, నా బుద్ధి ఇందుకు సరిపోవటం లేదు, నా స్మరణ శక్తి కూడా ఇందుకు సరిపోవటం లేదు. ఎందుకంటే నాకు మోహంగా ఉంది. రెండిట్లోనూ సమానంగా గుణాలు కనిపిస్తూ ఉన్నప్పుడు దేన్ని ఆచరించాలి అని సరిగ్గా తెలియటం లేదు అని ధర్మ సమ్మూఢ చేతా. కాబట్టి నాకు కావలసింది ఏమిటి అంటే, ఈ రెండిట్లో ఒక మంచిది కావాలి అని నేను అడగను, ఏదో ఒకటి తేల్చి చెప్పు అని కూడా నేను అనను. నాకు కావాల్సింది ఏంటంటే, మానవుడి యొక్క జీవిత లక్ష్యాన్ని ఈ రెండిట్లో దేంతో సాధిస్తామో చెప్పు. అందుకని జాగ్రత్తగా ఏమంటున్నాడు, యచ్ఛ్రేయస్యాత్, శ్రేయ, ఈ రెండిట్లో శ్రేయస్సు దేనివల్ల కలుగుతుంది అని నాకు చెప్పు. నచ శ్రేయోను పశ్యామి అన్నప్పుడు శ్రేయ అనే పదానికి అర్థం చక్కగా తెలుసుకున్నాం కదా, ఆ అర్థంలోనే వాడుతున్నాడు.
ఈ రెండిటిలో దేని వలన మానవుడి యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉంది అని నాకు తేల్చి చెప్పు. నిశ్చితం బ్రూహి తన్మే. ఎందుకు చెప్పాలి అని మాత్రం అడగవద్దు. ఎందుకంటే శిష్యస్తేహం, నేను నీకు శిష్యుడిని. శిష్యస్తేహం అని ఎందుకు మొదలెట్టాడు? నువ్వు జగద్గురువువి అనొచ్చు కదా. మనం రోజు నిత్యము వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం అని మనం కూడా నమస్కారం చేసుకుంటున్నాం కదా, శ్రీకృష్ణ ప్రార్థనలో పెట్టుకున్నాం కదా. అని జగద్గురుం త్వాం వందే అని ఎందుకు అనటం లేదు? శిష్యస్తేహం అని ఎందుకు అంటున్నాడు అంటే ఈ విషయాన్ని కూడా ఒకసారి మనం చర్చించుకున్నాం. మనం శిష్యులమైతేనే ఆయన తన జగద్గురు రూపాన్ని బయటకు పెడతాడు. శిష్యస్తేహం, నేను నీకు శిష్యుడిని అని చెబితేనే పరమాత్మలో ఉండేటువంటి ఆ జగద్గురువు బయటకు కనిపిస్తాడు. బయటికి లేకపోతే కనిపించడు. నువ్వు జగద్గురువి అంటే సరే మంచిది అంటాడు. నేను శిష్యుణ్ణి అంటే అప్పుడు పని జరుగుతుంది. పరమాత్మ వివిధ రూపాల్లో ఉంటాడు. మనం ఏ రూపంలో ఆయనను కొలిస్తే ఆ రూపాన్ని ఆయన బయటకు పెడతాడు. ఈయన శిష్యస్తేహం అనటం వలన ఒక్కసారిగా పరమాత్మలో ఉండేటువంటి ఆ జగద్గురు స్వరూపం బయటకు వచ్చేసింది. ఇంకా జగద్గురువు అనక్కర్లా, శిష్యస్తేహం అంటే చాలు ఆయన జగద్గురువు అయిపోయాడు. శిష్యస్తేహం అని మాత్రమే ఊరుకోవట్లా. సరే నువ్వు శిష్యుడివి, నేను జగద్గురువుని, ఏం చెయ్యాలి అంటే షాధి. నాకు ఈ రెండు మార్గాలలో ఏ మార్గం శ్రేయస్కరం అనే విషయాన్ని ఉపదేశం చెయ్యి అని అంటున్నాడు. నాకు కావాల్సింది ఉపదేశం, వేరే ఏమీ అక్కర్లేదు. అయితే షాధి అనటం ఎందుకు? ఉపదిశ అనొచ్చుగా, ఉపదేశం చెయ్యి అని అడగచ్చు కదా. షాధి అని ప్రత్యేకించి అనటం ఎందుకు అంటే షాధి అనే పదానికి ఇంకో అర్థం కూడా ఉంది. షాధి అంటే నన్ను శాసించు, ఏం చేయాలి అనే విషయాన్ని నన్ను ఆజ్ఞాపించు అని కూడా అంటున్నాడు. ఆయన్ని గురువుగా అంగీకరించిన తర్వాత, తను శిష్యుడిగా మారిపోయిన తర్వాత ఆ శిష్యుడికి కావలసినటువంటి వినయాన్ని పరిపూర్ణంగా చూపిస్తున్నాడు. నన్ను నువ్వు శాసించు. ఒకవేళ మనలో ఈ సందేహం కలగవచ్చు, శాసించు అంటే ఈయన్ని ప్రత్యేకించి కృష్ణుడు శాసించవలసిన అవసరం ఏముంది? కృష్ణుడు చెప్పబోతున్నది యుద్ధం చెయ్యి అనే. ఆ యుద్ధం చేయమని శాసించడానికి ధర్మరాజు గారు, రాజు ఉండనే ఉన్నాడు కదా, రాజశాసనం ఉంది కదా. రాజశాసనం ఉండగా ప్రత్యేకించి గురుశాసనం అనే మాట ఎందుకు అని మనకు సందేహం కలగవచ్చు. రాజశాసనానికి గురుశాసనానికి చాలా తేడా ఉంది. చూడటానికి సమానంగా కనిపిస్తాయి కానీ ఈ రెండిటి యొక్క ఫలితాలు కానీ ఆ మనం ప్రవర్తించే తీరు కానీ చాలా తేడా ఉంది. రాజశాసనం ఎట్లా ఉంటుంది? నువ్వు ఇది చెయ్యి అని ఉంటుంది, ఇలా ఉండాలి అని ఉంటుంది. ఏదో ఇంత ట్యాక్స్ కట్టాలి, ఇంత పన్ను కట్టాలి, ఇలా ఉండాలి, ఇలా నడవాలి, ఇలా వెళ్ళాలి, ఇక్కడే వాహనాలు కదలాలి, ఇక్కడే నడక వాళ్ళు నడవాలి అని వాక్యాలన్నీ ఇలా ఉంటాయి. ఎక్కడైనా వాళ్ళు దానికి కావలసిన ఉపపత్తులు, లాజిక్స్ చెప్తారా? రాజశాసనంలో చెప్పక్కర్లా, చెప్పవలసిన అవసరం వాళ్ళకి లేదు. ఇలా చెయ్యి అంటే చేసేయటమే, చేయకపోతే దండిస్తారు. రాజశాసనాన్ని ఉల్లంఘిస్తే ఎటువంటి వారికైనా సరే దండన తప్పదు. గురు శాసనానికి వచ్చేసరికి గురువు శాసిస్తాడు ఇలా చెయ్యని, కానీ ఎందుకు చేయాలో చెప్తాడు, ఎలా చేయాలో కూడా చెప్తాడు. మరి రాజశాసనానికి గురు శాసనానికి ప్రాథమికంగా ఇక్కడ తేడా ఉంది. రాజశాసనంలో చేయకపోతే దండన ఉన్నట్లుగా గురు శాసనంలో కూడా చేయకపోతే దండన ఉంది. కానీ ఆ దండనని విద్యార్థి లేదా శిష్యుడు చాలా ప్రీతితో స్వీకరిస్తాడు. ఆ దండన తనకు ఆ విషయంలో ఉన్నతికి దోహదపడుతుంది అని భావన చేస్తాడు. తప్పు రాశాడు వాక్యాన్ని విద్యార్థి, తప్పుగా రాశాడు. సామాన్యంగా టీచర్లు ఏం చేస్తారు? ఏమి దండన వాళ్లకు విధిస్తారు అంటే ఈ వాక్యాన్ని 10 సార్లు రాయి, 20 సార్లు రాయి అంటారు. దండనే కదా. దానివలన ఏమవుతుంది? ఆ వాక్యం విద్యార్థికి సరిపడుతుంది. ఆ వాక్యాల్లో రాసినటువంటి తప్పులు పోగొట్టుకునే అవకాశం దక్కుతుంది. అది రాత అవ్వచ్చు లేదా విషయమైనా అవ్వచ్చు. కాబట్టి గురువు యొక్క దండన విద్యార్థి యొక్క జ్ఞానాభివృద్ధికి దోహదకరంగా ఉంటుంది, దోహదం చేసేట్లుగా ఉంటుంది. రాజశాసనం ఎలా ఉంటుందంటే చేయలేదు కాబట్టి, మీరాము కాబట్టి దండన అన్నట్లుగా ఉంటుంది.
ఇంకా మనం లోతుకు వెళ్ళి చూసుకుంటే రాజశాసనాన్ని మీరినందువలన వచ్చిన దండన మనకి ఇష్టంగా ఉండదు, భరిస్తాము, కానీ దాని మీద మనం తప్పకుండా కామెంట్ చేస్తాం. ఏదో వాళ్ళు ఓ పనికిమాలిన నియమం పెట్టారు, ఆ నియమం మీరానని చెప్పి నాకు ఫైన్ కూడా వేశారు అని అనుకునే ప్రమాదం అయితే ఉంది. కానీ గురు శాసనం కానీ దాన్ని ధిక్కరించినప్పుడు వచ్చేటువంటి దండన కానీ విద్యార్థిని కష్టపెట్టదు. విద్యార్థిని కష్టపెట్టదు అనే మాట సరిగ్గానే ఉంది నాది, మీరేం వెతుక్కోక్కర్లేదు. కష్టపడేవాడు విద్యార్థి కాడు, కష్టపడేవాడు శిష్యుడు కానే కాడు. గురువు యొక్క దండనను తప్పుగా తీసుకునేవాడు సరి అయిన విద్యార్థి కాడు. గురువు యొక్క దండనను శ్రద్ధగా తీసుకునేవాడే ఉత్తమమైనటువంటి విద్యార్థి. కాబట్టి నేను అలాంటి ఉత్తమమైన శిష్యుడిని, నీవు శాసించు, ఆ శాసనం ప్రకారం నేను నడుచుకుంటాను అని అర్జునుడు స్పష్టంగా చెప్తున్నాడు. షాధిమాం, మరి నేను శాసిస్తే నువ్వు తప్పకుండా చేస్తావా? త్వాం ప్రపన్నం, నిన్ను శరణు పొందుతున్నాను, నేను నీకు శరణు వేడుతున్నాను నిన్ను, కాబట్టి ఏమాత్రం సందేహం లేదు, నువ్వు శాసించు, నీ శాసనం ప్రకారం నేను నడుచుకుంటాను. శాసించు అని అర్జునుడు అంటే మనం ఏమి ఊహించాలి? కృష్ణ పరమాత్మ యుద్ధం చెయ్యని ఒక ఆజ్ఞ వేసేయచ్చు కదా, మళ్ళీ ఇంత ఉపదేశం ఎందుకు అని మళ్ళీ ప్రశ్న వేసుకుంటామా? కొత్తగా వేసుకోవడానికి లేదు. గురు శాసనం అంటే ఏమిటి అని ఇప్పుడే తెలుసుకున్నాం కదా. గురువు ఎప్పుడు ఇలా చెయ్యనడు, ఇలా ఎందుకు చేయాలో చెప్తాడు, చేస్తే ప్రయోజనం ఏమిటో కూడా చెప్తాడు. కాబట్టి ఆ శాసనాన్ని దృష్టిలో ఉంచుకునే శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఉపదేశం చేస్తున్నాడు. అర్జునుడి యొక్క సందేహాలు, అర్జునుడి యొక్క మోహము, అర్జునుడి యొక్క కష్టము అన్నిటినీ తొలగిస్తున్నాడు. ఇది ఈ శ్లోకంలో ఉండేటువంటి వెయిట్, బరువు. ఇలాంటి ఉత్తమమైనటువంటి అర్థాన్ని కలిగి ఉన్నది ఈ శ్లోకం. ఇది అర్జునుడికి సంబంధించిన శ్లోకమా లేదా మనకు సంబంధించిన శ్లోకమా? మనకు ఏమైనా ఇందులో సంబంధం ఉన్నదా? మనకేమైనా కార్పణ్య దోషోపహత స్వభావ అంటున్నట్టు అనిపిస్తోందా? మనకేమైనా దీనత్వం ఉందా? మనం ఏమైనా కోల్పోయాము అని బాధపడుతున్నామా? బాధపడవలసిన అవసరం ఉంది. ఆ బాధ కూడా లేనంతగా మనల్ని మోహం కమ్మేసింది అనేది వేరే సంగతి. కార్పణ్య దోషోపహత స్వభావ, మనలో చాలా దీనత్వం ఉంది. ఎటువంటి దీనత్వం ఉంది అనే విషయాన్ని మనం గీతామృతం యొక్క అధ్యయనంలో క్రమక్రమంగా తెలుసుకుంటూనే ఉందాం. మనం ఎప్పుడు ఏదో కోల్పోయిన వాడిలాగానే ప్రవర్తిస్తున్నాం. మన ప్రతి అడుగు కోల్పోయిన వాడి అడుగల్లోనే ఉంది. నెగటివ్గా ఆలోచిస్తున్నారని అనుకోకండి, పాజిటివ్ థింకింగ్ కోసం ఈ ప్రయత్నం. కోల్పోయిన వాడిలాగానే మన ప్రతి అడుగు ఉంది. ఏదో సాధిద్దామనే తపనే కదా నిరంతరం. ఏదో సాధిద్దామనే తపన ఎవరికి ఉంటుంది? కోల్పోయిన వాడికే కదా ఉండేది. కాబట్టి కోల్పోయినట్లుగా ఉండే స్వభావం మనకి ఉంది. కాబట్టి ప్రాథమికంగా మనలో కూడా కార్పణ్యం ఉంది అని ఒప్పుకుందాం. కార్పణ్య దోషోపహత స్వభావ, దానివల్ల అర్జునుడి స్వభావం మరుగు పడిపోయినట్లుగా మన స్వభావం కూడా మరుగున పడిపోయింది. మనల్ని కూడా, మనలో ఉండేటువంటి సద్గుణాలను కూడా ఈ కార్పణ్యం దెబ్బతీస్తోంది. కాబట్టి మనం కూడా కార్పణ్య దోషోపహత స్వభావ. మనకి కూడా పృచ్ఛామిత్వం ధర్మ సమ్మూఢచేత ఉంది. ధర్మ సమ్మోహం అనేది మనకు కూడా ఉంది. ఇది ధర్మమా కాదా అనే సందేహమే ఉంది మనకి. అర్జునుడు కొంచెం ఉత్తమ స్థాయి వాడు కాబట్టి ఇది ప్రవృత్తి ధర్మం, ఇది నివృత్తి ధర్మం, ఈ రెండిట్లో ఏది నేను తీసుకోవాలి, దేన్ని తీసుకోవాలి అనే సందేహంలో ఉన్నాడు ఆయన. మనమున్న స్థాయి ప్రకారం చూసుకుంటే ఇది ధర్మమా కాదా, అసలు ధర్మం అంటే ఏమిటి, ఇది ధర్మమా అది ధర్మమా, ఇలా ఉండటం ధర్మమా అలా ఉండటం ధర్మమా అని రకరకాల సమ్మోహాలు ఉన్నాయి. ఒకటి కాదు. అర్జునుడికైతే స్థిరంగా సమ్మోహం ఉంది. ప్రవృత్తి ధర్మం నివృత్తి ధర్మం అని శ్రద్ధగా విన్నాడు కాబట్టి మనకు అసలు ధర్మం అంటే ఏమిటి, ధర్మం అనేది ఒకటి ఉందా లేదా లాంటి సందేహాల నుండి ఉంది. కాబట్టి మన సమ్మోహం చాలా బలమైనటువంటి సమ్మోహం. ఇటువంటి సందర్భంలో మనం కూడా ఏం చేయాలి అంటే ఎవరినో ఒకళ్ళని అడగాలి. నిన్నటి రోజున అనుకున్నాం, మనకు ధర్మ సందేహం వచ్చినట్లయితే వేదవిత్ పరిషదే వహి మానవే, ధర్మ నిర్ణయ నిమిత్తమిష్యతే వేదవిత్ పరిషదే వహి మానవే. మనువు గారు ఏమని చెప్పారు? వేదశాస్త్రాలు తెలిసినవారు, ధర్మశాస్త్రం గురించిన అవగాహన ఉన్నవారు ఎవరుంటారో మహానుభావులు వారి వద్దకు వెళ్ళి నీ ధర్మ సందేహాలన్నీ తీర్చుకో అని చెప్పారు. కాకపోతే మనకు ధర్మం అంటే తెలిస్తే కదా అసలు ధర్మ సందేహం గురించి మాట్లాడడానికి.
ఇది ధర్మమా అది ధర్మమా కంటే కూడా ధర్మం ఏమిటి, కర్తవ్యం ఏమిటి, కర్తవ్యం కానిది ఏమిటి అనే సంగతే మనకు సరిగ్గా తెలియదు. కాబట్టి ఈ వేదవిత్ పరిషత్ ఇవన్నీ కాదు, మనం కూడా చక్కగా జగద్గురువునే శరణు వేడదాం. శరణు వేడినట్లయితే ఆయన మనకు అసలు కర్తవ్యాలు ఏమిటి అని తీర్మానం చేసి చూపిస్తాడు. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, తొందరపడి ఎటు దూరకూడదు, ఎక్కడ మనం జాగ్రత్తగా స్థిరంగా ఉండాలి, ఎక్కడ మనల్ని మనం ఉంచుకోవాలి, ఉంచుకున్న తర్వాత మన సాధనకి పైమెట్టు ఎలా ఉండాలి అనే విషయాలన్నిటినీ ఆయనే చెప్తాడు. పోనీ లౌకికంగా ఎలా ఉండాలో కూడా ఆయనే చెప్తాడు. లౌకికంగా ఎలా ఉండాలి ఇవన్నీ విషయాలన్నిటిని కూడా ఆయనే చెప్తాడు. కాబట్టి యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే అని మనం కూడా పరమాత్మనే అడుగుదాం. మాకు ఏది శ్రేయస్కరమో దాన్ని మాకు ఉపదేశం చేయి. నిశ్చితం బ్రూహి, ఏదో ఒకటి నిశ్చయంగా చేసి చెప్పు. అయితే ఆయన్ని ఈ మాట అడగాలంటే, పృచ్ఛామిత్వాం, నేను నిన్ను అడుగుతున్నాను చెప్పు అని ఆయన్ని పట్టుకోవాలంటే, యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే, నాకు నిశ్చయంగా ఒక మాట చెప్పు అని అడగాలంటే మనలో ఏముండాలి? మనం ఎవరుగా ఉండాలి అంటే శిష్యస్తేహం అని అనుకోవాలి. నేను నీ శిష్యుడిని అని పరమాత్మ యందు మనకు మొదలు శిష్యభావన రావాలి. ఆ శిష్యభావన బలంగా వస్తే షాధిమాం అని మనం అడిగితే, ప్రపన్న అని చెబితే అప్పుడు పరమాత్మ చెప్పిన మన ఉపదేశం మనకు అంటుతుంది. పరమాత్మ ఉపదేశం సిద్ధంగా ఉంది, మనకు అక్షర రూపంలో సిద్ధంగా ఉంది. ఆ ఉపదేశం మనకు ఎప్పుడు అంటుతుంది, ఎప్పుడు మనల్ని చేరుతుంది, ఎప్పుడు మనల్ని తాకుతుంది, ఎప్పుడు మనకు అర్థమవుతుంది, ఎప్పుడు మనం ఆచరించేట్టుంటుంది అంటే మనం శిష్యులమైన క్షణాన. అంటే ఇంకా ఆశ్చర్యమైన ఉపదేశం ఇది. ఉపదేశం రెడీగా ఉంది, ఉపదేశం సిద్ధంగా ఉంది, ఉపదేశాన్ని గ్రహించవలసిన వాళ్ళం మనం సిద్ధులం కావలసి ఉంది, రెడీ అవ్వాల్సి ఉంది. కాబట్టి ఈ శ్లోకాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఉపదేశానికి మనల్ని మనం సన్నద్ధత చేసుకోవటం కోసం, సన్నద్ధులం చేసుకోవటం కోసం ఈ శ్లోకం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ శ్లోకానికి వెళ్లే ముందు ఒకళ్ళకి శిష్యులు అవ్వటం అంటే చిన్న విషయమా? వాళ్ళు చెప్పినట్టు వినటమే, మానవుడి యొక్క స్వభావం ప్రకారం ఇంకోటి చెప్పినట్టు వినేయటమే. అలా వినేస్తే, ఇంకోటి చెప్పినట్టు వినేస్తే మనం ఎందుకు అనే స్వభావం మనకు బలంగా ఉన్నది కదా. అందువల్ల మనం ఒక రకంగా అనొచ్చు, సందేహాలుంటే తప్పేంటండి, సందేహాల వల్ల ఏంటి నష్టం, సందేహంతోనే పనిచేస్తాం. ఇలా అయితే ఇలా అవుతుంది, అలా అయితే అలా అవుతుంది, ఒక రకంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, మరొక రకంగా ఉంటే ఇంకో రకంగా ఉండొచ్చు అంటే అలా అనుకోవటానికి వీలే లేదు. సందేహంతో ఏ పని చేయలేము. కొన్ని సందర్భాలలో సందేహం ప్రాణం మీద కూడా తెస్తుంది. ఎట్లా తెస్తుంది? ఓ మనిషి ఓడెక్కాడు, ఓడెక్కి వెళుతున్నాడు, మధ్యలో తుఫాన్ వచ్చింది, ఓడ మొత్తం విరిగిపోయింది. ఓ దొంగను పట్టుకున్నాడు, దొంగను పట్టుకుని ఈదుకుంటూ ఓ తీరానికి చేరాడు. ఓ తీరం, ఏదో తెలియని తీరం. అప్పటికి చాలా రోజుల పాటు ఈదాడు. తీరం చేరంగానే విపరీతమైన ఆకలి, నీరసం, చాలా కష్టం, నిద్ర లేకుండా పోవటం లాంటి లక్షణాలతో బాధపడుతున్నాడు. అయినా సరే 4 అడుగులు వేసి అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటే చెట్టుని ఆనుకుని కూర్చున్నాడు విశ్రాంతి కోసం. ఈదుతున్నాడు కదా ఇన్ని రోజుల పాటు. విశ్రాంతి అంటూ దొరికింది. ఇంతవరకు ఉండేటువంటి ఈదటం అనే శ్రమ నుండి విశ్రాంతి దొరికింది. విశ్రాంతి దొరకంగానే మనిషి మొదలు ఆలోచించేది ఏమిటి? తిండి ఏమిటి? తిండి కావాలి కదా. అయ్యో కాస్త తిండి దొరికితే బాగుండు అనుకున్నాడు. అనుకోంగానే అదేమిటో వెంటనే ఎదురుకుండా తిండి ప్రత్యక్షమైంది. తిండి ప్రత్యక్షమైన వెంటనే మొదలు చేసే పనేంటి? ముందు వెనక ఆలోచించకుండా దాన్ని తినేశాడు. తినంగానే ఏమైపోతుంది? అసలే శ్రమపడి ఉన్నాడు, ఆకలి మీద ఉన్నవాడు బాగా తిన్నాడు, తిన్న వెంటనే నిద్ర వచ్చింది. నిద్రపోవటానికి వీలుగా ఉంటే బాగుండు అనుకున్నాడు. అనుకోగానే అక్కడ ఒక మంచం, మంచం మీద పరుపు, పరుపు మీద దిండు, దుప్పటి అన్నీ ప్రత్యక్షమైనాయి. ఇంకా పైన ఏమన్నా కావాలని అనిపిస్తే అవన్నీ కూడా ప్రత్యక్షమైనవి. రిమోట్తో ఆ చెట్టుకుండే ఏసీని ఆన్ చేసుకున్నాడు, పడుకున్నాడు, నిద్రపోయాడు. లేచాడు, సాయంత్రం 4 అయింది. పడుకుని నిద్ర లేచిన వెంటనే ఏం కావాలి? పోనీ టీ అండ్ బిస్కెట్స్ కావాలి, ఎవరైనా కాస్త టీ బిస్కెట్లు ఇస్తే బాగుండు అనుకున్నాడు. వెంటనే టీ కప్పులో టీ, బిస్కెట్లు అన్నీ రెడీ అయినాయి, అవి కూడా పుచ్చుకున్నాడు.
చక్కగా తిన్నాడు, పడుకున్నాడు, టీ తాగాడు, మనస్సు కుదుట పడింది. ఇంతవరకు లేనిది కొత్తగా వచ్చింది. ఏమొచ్చింది అంటే సందేహం వచ్చింది. ఎవరూ లేని చోట, మానవ మాత్రుడు ఎవరూ లేని చోట ఒక చెట్టు కింద నేను భోజనం కావాలి అనుకోగానే భోజనం ప్రత్యక్షమైంది ఏమిటి అనుకున్నాడు. నేను పడుకోవాలి అనుకోగానే మంచం ప్రత్యక్షమైంది ఏమిటి అనుకున్నాడు. నేను కావాలనుకోగానే టీ బిస్కెట్లు ఎలా వచ్చినాయి అనుకున్నాడు. అనుకోగానే ఏదో వచ్చినా ఇక్కడి నుంచి పారిపోదాం అనుకోవచ్చు కదా, తిన్నాము, పడుకున్నాము, తాగాము కదా, తెల్లారింది కదా, వెళ్ళిపోవచ్చు కదా అనుకోలేదు. కూర్చున్నాడు. అయ్యో ఇక్కడ ఏముందో. ఇది ఎవరైనా ఇక్కడ దేవుళ్ళు ఉండి ఉండవచ్చా, దేవతలు ఎవరైనా ఉండి వచ్చిన వాళ్ళందరికీ సేవలు చేస్తూ ఉండి ఉండవచ్చా, లేదా ఈయన దయ్యాలు ఏమన్నా ఉండి ఉండవచ్చా అని అనుకోవటం మొదలెట్టాడు. సందేహం మొదలైంది. వీళ్ళు దేవుళ్ళా దయ్యాలా? సందేహం తీరటం లేదు. తీరక ఏం చేశాడు? దయ్యాలే అవ్వచ్చు. ఎందుకంటే దేవుళ్ళు మనం ఎంత కష్టపడి ప్రార్థించినా సరే మన కోరికలు తీర్చటం లేదు కదా. ఇక్కడ అకారణంగా మనం కోరకుండా, ప్రార్థన చేయకుండా, ఏ రకమైన మంచి కార్యము చేయకుండా అకారణంగా మనల్ని అనుగ్రహిస్తారా? అనుగ్రహించకపోవచ్చు. అందువలన ఇవి దయ్యాలే అవ్వచ్చేమో. పోనీ దయ్యాలైతే మాత్రం ఏమొచ్చే, వీడికి తిన్నాడు కదా, పారిపోవచ్చు కదా. అలా అనుకోలేదు. దయ్యాలైతే ఎందుకు చేస్తాయి? మంచి కోసం చేస్తున్నాయా, చెడు కోసం చేస్తున్నాయా? మళ్ళీ సందేహం వచ్చింది. మంచి కోసం చేసేవైతే దయ్యాలు ఎందుకు అవుతాయి? కాబట్టి చెడు కోసమే చేస్తున్నట్టున్నాయి. ఆ చెడు ఏమవ్వచ్చు అని మళ్ళీ సందేహం. అలా సందేహం పెరిగి పెరిగి చివరికి ఏదో కారణం మీద చేస్తున్నాయా, నన్ను తినటానికి చేస్తున్నాయా, బాగా తిండి పెట్టి నేను బాగా లావెక్కితే తర్వాత తినటానికి ఈ పని చేస్తున్నాయా, లేదా వేరే కారణం ఏమైనా ఉన్నాయా అని ఇంకొక సందేహం వచ్చింది. ఆ సందేహం కొంత దూరం పోయిన తర్వాత ఏమనిపించింది? తినటానికే అయి ఉండొచ్చు. దయ్యాలు ఎందుకు వేరే కారణం మీద చేస్తాయి? తినటానికే నన్ను బాగా మేపి తర్వాత తింటాయి అని అనిపించింది. కొంత దూరం వెళ్ళాడు. ఈరోజు తింటాయా, రేపు తింటాయా అని తర్వాత సందేహం. రేపు తినడం కోసం ఈరోజు మేపుతాయా? అలా అయి ఉండకపోవచ్చు, ఈరోజే తినచ్చు అని అనిపించింది. ఈరోజు తినటం అంటే ఇప్పుడే వస్తాయా, తర్వాత వస్తాయా? పై సందేహం. అది తీరక ఇప్పుడే వస్తాయి. ఇప్పుడే వస్తాయంటే వెంటనే వచ్చేస్తుందా, ఇంకా కొంచెం ఆలస్యం ఉందా? ఆ దూరంగా కనిపించేది దయ్యమా, ఇంకోటా? ఇలాంటి సందేహాలు ఉన్నాయి. మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయినట్టున్నాను. అది కల్పవృక్షం. అనుకున్నది అనుకున్నట్టు అవుతూ ఉంటుంది. వీడు ఆ దయ్యం అని అనుకున్నాడు, ఆ దయ్యం కాస్త ప్రత్యక్షమైంది. నన్ను తినేస్తుందేమో అనుకున్నాడు, ఆ తినేయడం కూడా పూర్తయిపోయింది. దేనివల్ల అయింది ఇది అంటే, దొరికిందేదో తిని పారిపోయిన వాడు కూడా మంచివాడే ఈ సందర్భంలోనూ. దేనివల్ల అయింది? మానవుడికి సహజంగా ఉండేటువంటి సందేహ ప్రవృత్తి వలన ఇలా అయింది. ఆకలిగా ఉన్నప్పుడు, నిద్ర ముంచుకొచ్చినప్పుడు అవేం తెలియలేదు. కానీ కాస్త మనశ్శాంతిగా ఉన్నప్పుడు, మనస్సు కుదుట పడినప్పుడు మానవుడు ఆలోచన సందేహం వైపుకే ఎక్కువ దూరుతోంది. సందేహం వైపుకే ఎక్కువ వెళుతోంది. నిర్ణయాత్మకమైన వైఖరి మానవుడిలో తక్కువగా ఉంటుంది. ఆ సంశయ వైఖరి ఏం చేసింది? ప్రత్యేకించి ఈ మానవుడిని దయ్యం నోట్లో తనంతట తాను పడేసింది. ఆ దయ్యాన్ని సృష్టించుకున్నది ఎవరు? ఆ దయ్యం ఎక్కడుంది? వాస్తవానికి దయ్యం ఎక్కడో లేదు, ఈ మానవుడు హృదయంలో ఉంది. హృదయంలో ఉండే దయ్యం, సంశయ రూపమైన దయ్యం బయటికి వచ్చి వాడినే తినేసింది. అనుమానం పెనుభూతం అని అంటారు కదా మన వాళ్ళు సామెత. కాబట్టి సందేహం అనేది మనిషిని ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితికైనా దిగజారుస్తుంది, ఎంత కష్టమైనటువంటి పరిస్థితికైనా దిగజారుస్తుంది. కాబట్టి సందేహాలను మనం తక్కువ అంచనా వేయకూడదు. ఏదో ఉందిలే, పర్వాలేదులే, ఏదైతే అదైంది అని అనుకోవడానికి వీల్లేదు. యచ్ఛ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే అని జగద్గురువుని మనం అడిగి తీరవలసిందే. నాకు నిశ్చయంగా తెలియాలి, ఏంటి నేను చేయవలసిన పని ఏంటి అని నిశ్చయంగా తెలిసి తీరాలి. మనం తెలుసుకుని తీరాలి. ఆ తెలుసుకుని తీరే ప్రయత్నంలో మనం శిష్యస్తేహం అని పరమాత్మను శరణు వేడాలి. మరైతే పరమాత్మ జగద్గురు రూపంలో మన కంటికి కనిపించడే, పర్వాలేదు, అది కూడా పెద్ద విషయం కాదు. పరమాత్మను
భావన చేసుకోగలిగినట్లయితే భావన చేసుకోవచ్చు. లేదా ఏ గురువులోనైనా సరే పరమాత్మను చూడగలిగితే ఆ గురువు ద్వారా వచ్చే ఉపదేశం కూడా మనల్ని అభివృద్ధిలోకి తీసుకువెళుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి పురోగతిని ఆ గురువు అనుగ్రహం మనల్ని తప్పకుండా సంపాదించి పెడుతుంది మనకు అనే విషయాన్ని స్థిరంగా చెబుతోంది ఈ శ్లోకం. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్ఛ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని. అలాంటి శ్లోకోత్తమం, ఉత్తమమైనటువంటి శ్లోకరాజమిది. ఇటువంటి శ్లోకరాజాన్ని మనం మళ్ళీ మళ్ళీ కూడా భావన చేస్తూనే ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఈ శ్లోకం యొక్క లోతుల్ని మనం అసలు స్పృశించనే లేదు. ఇంకా చాలా లోతుకు వెళితే ఎంత లోతులోనైనా సరే అర్థం ఉండేటువంటి మహాశ్లోకం ఇది. ఇటువంటి మహాశ్లోకాన్ని మనం మననం చేసుకుందాం. శ్రద్ధగా ఆ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు శిష్యులమవుదాం. శిష్యులమయ్యి ఆయన చెప్పినట్టు నడుచుకుని మన జీవితాలను సార్థకం చేసుకుందాం. మన లౌకిక జీవితంలో కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుదాం. మానవ జీవితానికి కావలసినటువంటి లక్ష్యాన్ని సాధించేందుకు కూడా ఆ పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనం చక్కగా సాధనగా వాడుకుని మనం ఆయనకు శిష్యులుగా మన జన్మను చరితార్థం చేసుకుందాం. ఈ భావనతో మనం ఈరోజు ఈ వ్యాఖ్యానాన్ని పూర్తి చేసుకుని పారాయణ కార్యక్రమం వైపుకు వెళుదాం. మనం ద్వితీయాధ్యాయం గీతామహాత్మ్యం చెప్పుకుంటూ ఉన్నాం. పద్మపురాణంలోది దేవశర్మ వృత్తాంతం, విష్ణువంతుని కథ. అతను మేకలని అడవికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యాఘ్రం ఎదురైనప్పుడు అవన్నీ పరస్పర విరోధంతో లేకుండా పూర్తి స్నేహభావంతో ఉండడానికి గల కారణం ఏమిటి అనేది పరస్పరం వాళ్లలో ఆ మేకకి పులికి పరస్పర సంవాదంగా మనకు అక్కడ చెప్పారు. అవి రెండూ కలిసినప్పుడు విరోధాన్ని విడిచిపెట్టి పరస్పర స్నేహం ఎలా కలిగింది అని ఈ పరస్పర సంవాదంలో వాటికి ఏమి తోచక ఆ సమీపంలో ఉన్నటువంటి విష్ణువంతుణ్ణి, అంటే మేకల కాపరినే మనం ప్రశ్న వేద్దాం. అంటే నిన్ను తినాలని కోరిక నాకు లేదు, ఈ కోరిక లేకపోవడానికి గల కారణం ఏమిటి, ఈ ప్రదేశానికి ఉన్న వైశిష్ట్యం ఏమిటి అని తెలుసుకోవడం కోసం విష్ణువంతుని దగ్గరికి వెళ్ళాయి. ఆ విష్ణువంతుడు ఒక చెట్టు దగ్గర ఉన్నాడు. ఆ చెట్టు పైన ఒక మర్కటం, ఒక కోతి ఉన్నది. దాన్ని ఈయన ప్రశ్న వేశాడు. ఇవి రెండూ విరోధము లేకుండా నా దగ్గరికి వస్తున్నాయి, నన్ను ప్రశ్నించాయి, ఎందుకు విరోధము లేదు మాకు అని. ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేను, నీ ద్వారా తెలుసుకోదలుచుకున్నాను అని చెప్పి కోతిని అడిగాడు ఆయన. అప్పుడు ఒక వృత్తాంతం చెప్పింది. అది సుకర్మ అనేటువంటి ఒక అతను, అది ప్రాచీన వృత్తాంతం ఒకటి ఉన్నది. ఇక్కడ దూరంగా చూస్తున్న చోట ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయంలో బ్రహ్మప్రతిష్ఠితమైనటువంటి శివలింగం ఒకటి ఉన్నది. ఒకనాడు సుకర్మ అనేటటువంటి ఒక మహాబుద్ధిశాలి చాలా కాలం శివారాధన తపస్సు చేస్తూ శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. ఆ అడవుల్లో కాచినటువంటి అనేక పత్రములతోటి, ఆ నదీ జలములతోటి నిత్యం శివారాధన చేస్తూ శివుడికి అభిషేకం చేస్తూ ఉండేవాడు. అటువంటి శివానుగ్రహం పొందుతూ ఉండగా ఒకనాడు ఒక మహర్షి, ఒక తపస్సంపన్నుడు ఒకడు అతని దగ్గరికి వచ్చి, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకి నమస్కరించి అతిథి సత్కారాలన్నీ చేసి, మహాత్మా, నీ రాక వల్ల నా జన్మ ధన్యమయ్యింది, నేను చేసేటటువంటి శివారాధన పరిపక్వమైంది, నాకు పరమాత్మ తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలనే కోరికతో ఈ శివారాధన చేస్తున్నాను ఇంతకాలముగా, కాబట్టి నీ ఆగమనంతో నాకు నా జన్మ ధన్యమై నాకు తత్వజ్ఞానము కలిగినట్లే ఉన్నది అని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క అతిథి సత్కారమునకు అతని వినయ సంపన్నతకు కూడా మెచ్చి ఒక ఉపదేశం చేశాడు. ఆయన భగవద్గీతలోని ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము ఒక శిలాఫలకం మీద రాసి, దీన్ని కనుక నువ్వు నిరంతరము అధ్యయనం చేయడము, అధ్యాపనం చేయడం, చదవడము, చదివించటము, ఈ రెండూ చేసినట్లయితే నువ్వు దేనికోసము ఇంతకాలము శివారాధన చేస్తున్నావో, ఏ ఆత్మజ్ఞానాన్ని కోరి నువ్వు ఆరాధన చేస్తున్నావో, నీ తపస్సు సఫలీకృతమవుతుంది, నీకు ఆత్మజ్ఞానం లభిస్తుంది అని ఆ మహర్షి చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత ఆయన ఆజ్ఞానుసారము అప్పటి నుంచి అతను ఆ భగవద్గీత ద్వితీయాధ్యాయాన్ని, సాంఖ్యయోగాన్ని నిరంతరము అధ్యయనం చేసి అధ్యాపనం చేసి అతడు మొత్తం ఆ జీవితాన్ని సుఖవంతం చేసుకుని అంతఃకరణ శుద్ధితోటి అతడు ఆత్మజ్ఞానాన్ని పొందాడు అని అక్కడ ఒక వృత్తాంతం ఉన్నది. అలాగే ఇలా ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తులు ఏ ప్రదేశంలో ఉన్నా ఆ ప్రదేశమంతా కూడా శీతోష్ణ సమదుఃఖములతోటి, ఎక్కడా ఏ రకమైనటువంటి ప్రతికూల వాతావరణము లేకుండా, అక్కడ ద్వేషభావములు లేకుండా సుఖదుఖాలన్నీ సమముగా ఉంటూ ఆ ప్రదేశమంతా చాలా ప్రసన్నముగా ఉంటుంది.
కాబట్టి ఇది భగవద్గీత యొక్క ద్వితీయాధ్యాయం యొక్క గొప్ప తత్వము. ఇది సాంఖ్యయోగము. ఈ గీతా పారాయణంలో ఈ ద్వితీయాధ్యాయం యొక్క ఫలం ఇలా ఉన్నది. దీన్ని పారాయణ చేయడం ద్వారా ఈ తత్వజ్ఞానం లభిస్తుంది అని కోతి ఈ విష్ణువంతునికి చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ ఈ విష్ణువంతుడు ఏం చేశాడు అది చెప్పిన తర్వాత అతని యొక్క కర్మ ఏ విధంగా ఆచరణ చేశాడు, అతను ఎలా అధ్యయనం చేసి అతను ఎలా ఆత్మజ్ఞానాన్ని పొందాడు అనేది రేపటి రోజు చూద్దాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే పంచవింశతి శ్లోకాః సంజయ ఉవాచ తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః శ్రీభగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ నచైతద్విద్మ కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం నహి ప్రపశ్యామి మమానుపద్యాత్ యచ్చోకముచ్ఛోషణం ఇంద్రియాణాం
అవాప్య భూమౌ అవాప్య భూమౌ అసపత్నమృద్ధం అసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి రాజ్యం సురాణామపి చాధిపత్యం చాధిపత్యం సంజయ ఉవాచ సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందముక్త్వా నయోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః తూష్ణీం బభూవః తమువాచ హృషీకేశః తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః విషీదంతమిదం వచః శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః నత్వేవాహం జాతునాసం నత్వేవాహం జాతునాసం నత్వన్నేమే జనాధిపాః నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం సర్వే వయమతః పరం దేహినోస్మిన్ యథా దేహే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ధీరస్తత్ర న ముహ్యతి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత తాం స్థితిక్షస్వ భారత యం హి న వ్యథయంత్యేతే యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభా పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావః నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తు ఉభయోరపి దృష్టోంతస్తు అనయోస్తత్వదర్శిభిః అనయోస్తత్వదర్శిభిః అవినాశితు తద్విద్ధి అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి న కశ్చిత్ కర్తుమర్హతి అంతవంత ఇమే దేహాః అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత తస్మాద్యుధ్యస్వ భారత య ఏనం వేత్తి హంతారం య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః ఉభౌ తౌ న విజానీతః నా
నాయం హంతి న హన్యతే నాయం హంతి న హన్యతే న జాయతే మ్రియతే వా న జాయతే మ్రియతే వా కదాచిత్ కదాచిత్ నాయం భూత్వా నాయం భూత్వా భవితా వా న భూయః భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే పురాణో న హన్యతే హన్యమానే శరీరే హన్యమానే శరీరే వేదా వినాశినం నిత్యం వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం య ఏనమజమవ్యయం కథం స పురుషః పార్థ కథం స పురుషః పార్థ కంఘాతయతి హంతికం సంఘాతయతి హంతికం వాసాంసి జీర్ణాని యథా విహాయ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అన్యాని సంయాతి నవాని దేహి నైనం ఛిందంతి శస్త్రాణి నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపః నచైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః న శోషయతి మారుతః అచ్ఛేద్యోయమదాహ్యోయం అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోషోష్య ఏవ చ అక్లేద్యోషోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః అచలోయం సనాతనః అవ్యక్తోయమచింత్యోయం అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి నానుశోచితుమర్హసి ఇతి ఇతి శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే ద్వితీయే అధ్యాయే పంచవింశతి శ్లోకాః పంచవింశతి శ్లోకాః. మనం శ్రద్ధగా గీతామృతాధ్యాయం చేసుకున్నాం. గీతామృతాన్ని చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణాష్టకాన్ని చక్కగా శ్రద్ధగా పలికి దానితో పాటు నామ సంకీర్తనం చేసుకుందాం. మనతో నామ సంకీర్తనం చేయించడానికి తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ రఘునాథ్ గారు మరియు బృందం సభ్యులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారు మనతో శ్రీకృష్ణాష్టకాన్ని చదివించి నామ సంకీర్తనను చేయిస్తారు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం
कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजम् बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् उत्पुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभम् यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसम् श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् श्रीवत्साङ्कं महोरस्कं वनमाला विराजितम् शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम् कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मकृतं पापं
स्मरणेन विनश्यति गोविन्द कृष्ण जय गोपाल कृष्ण जय 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 राधा रमण हरि 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 गोपाल कृष्ण जय శ్రద్ధగా నామ సంకీర్తనం చేసుకున్నాం. కృష్ణాష్టకాన్ని కూడా మనం చక్కగా పలుక్కున్నాం. ఇప్పుడు మనం మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम అథ క్షమా ప్రార్థనా अथ क्षमा प्रार्थना యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते అథ భగవత్సమర్పణం अथ भगवत्समर्पणं కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि అథ లోకక్షేమ ప్రార్థనా अथ लोकक्षेम प्रार्थना సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् అథ మంగళం अथ मङ्गलम् శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम् శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्